హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి వీటన్నిటి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సో ఒకసారి వాటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సామాన్యులందరికీ బిగ్ షాక్. ఆగస్టులో టీ నుంచి టీవీ వరకు, కారు నుంచి మొబైల్ వరకు అన్నీ పెరుగుతున్నాయి. భారీగా పెరగనున్నటువంటి ధరలు. ఆగస్టులో జేబుకు చిల్లు, భారీగా పెరగనున్న ధరలు. టీ తాగాలన్న ఖర్చే, టీవీ కొనాలన్న షాకే. అసలు ఆగస్టులో ఏవి ఎంత పెరుగుతాయో తెలుసుకుందాము. పండగల సీజన్కు ముందే ధరల మోత మోగించేందుకు అన్ని ఇండస్ట్రీల కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు నెలలో జేబు మరింత భారంగా మారనుంది. పశ్చిమాసియా సంక్షోభం, ముడి సరుకుల ధరల పెంపు, రవాణా వ్యయాల భారంతో వచ్చే ఆగస్టు నుంచి టీ పొడి నుంచి హెయిర్ ఆయిల్, అలాగే దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, కార్లు వంటి పలు ప్రోడక్ట్ ధరలు అన్నీ కూడా 4 నుంచి 8% వరకు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ధరల పెంపును ప్రకటించాయి. కొన్ని కంపెనీలు అయితే అదే బాటలో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి చివరిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన దగ్గర నుంచి దేశీయ కంపెనీలు ఇప్పటికే 2 సార్లు ధరలను పెంచాయి. ఇప్పుడు ఆగస్టులో 3వ విడత పెంపునకు రెడీ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మార్కం విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు, ముడి చమురు, ఇతర కమోడిటీల ధరల పెంపుతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. ఈ భారాన్ని పూర్తిగా భరించడం సాధ్యం కాదని, ధరల పెంపు అనివార్యమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పకనే చెప్పేశాయి. ఇక భారీగా పెరగనున్న కార్ల ధరలు. ఆగస్టు నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతి సుజుకి కారు మోడల్ను బట్టి 30,000 వరకు కూడా ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి కంపెనీ తమ కార్ల ధరలను పెంచడం ఇది సెకండ్ టైం. మరోవైపు హోండా కూడా ఆగస్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీందర్ ఈ నెలలోనే ధరలు భారీగా పెంచేశాయి. ఇక లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా 4% వరకు ధరలు పెంచేసింది. డాలర్ రూపాయి మార్కం రేటును బట్టి మరోసారి పెంపు తప్పదని సంకేతాలు ఇచ్చింది. ఇంకా ఎఫ్ఎంజీసీ కంపెనీలపై భారం. హెయిర్ ఆయిల్, టీ వంటి నిత్యావసర వినియోగ వస్తువుల తయారీ కంపెనీలు కూడా ముడి పదార్థాల ధరల పెంపుతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పెట్రోలియం ఆధారిత ముడి పదార్థాలు, ఆవ నూనె, బాదం నూనె వంటి ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం మరింత భారంగా మారిందని కంపెనీలు చెబుతున్నమాట. జూన్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అలాగే బజాజ్ కన్స్యూమర్ కేర్, హెచ్యుఎల్ వంటి సంస్థలు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలు భారీగా పెంచనున్నట్లయితే సంకేతాలు ఇచ్చాయి. ఇప్పటికే 2% నుంచి 5% వరకు ధరలు పెంచినటువంటి హెచ్యుఎల్ పెరిగిన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మరోసారి ధరల పెంపు తప్పదని చెప్పేసింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ధరల పెంపు తప్పదు. ఆగస్టులో టీవీలు, వాషింగ్ మిషన్లు, రెఫ్రిజిరేటర్లు అన్నీ కూడా 4% నుంచి 6% వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. మెమరీ చిప్పుల కొరత. ధరలు గత కొన్ని నెలల్లో 3 రెట్లు పెరుగుతాయి. ఆ చిప్పుల ధరలు అయితే కనుక కొరత కారణంగా ధరలు బాగా పెరుగుతున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుస్తుల కంపెనీలు సైతం పెరిగిన ఉత్పత్తి వ్యయంతో ధరల పెంపునకు రెడీ అవుతున్నాయి. ఇక వినియోగదారులకు బిగ్ షాక్. పండగ సీజన్లో వినియోగదారులు ఎక్కువగా కొనుగోళ్లు అయితే చేస్తూ ఉంటారు. దసరా అవి వస్తూ ఉన్నాయి కదా. ఈ ధరల పెంపు నేరుగా సామాన్యుల జేబుపై ప్రభావం పడనుంది. టీ పొడి నుంచి టీవీ వరకు ఆల్మోస్ట్ అన్ని ధరలు కూడా ఇక ఆగస్టు నెల నుంచి అయితే పెరగనున్నాయి.